మీరు కూడా మీ లైఫ్లో స్టక్ అయిపోయాను, ఏం ట్రై చేసినా ప్రోగ్రెస్ అవ్వట్లేదు అని అనిపిస్తుందా? ఐఎమ్ ఆల్సో ఫీల్ లైక్ దిస్ 10 days బిఫోర్ డే 10 ఆఫ్ మై సెల్ఫ్ గ్రోత్ జర్నీలో నేను ఒక చిన్న మైండ్ సెట్ ట్రిక్ అనేది తెలుసుకున్నాను అనమాట. అది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. సో టుడే నేను అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను అనుకున్నాను సెల్ఫ్ గ్రోత్ జర్నీ అనేది చాలా ఎక్కువ వర్క్ చేయాలని, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే స్మార్ట్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది తెలిసిందనమాట. నేను లాస్ట్ 10 days నుంచి పర్సనల్ గ్రోత్ జర్నీలో ఉన్నాను అనమాట. ప్రతిరోజు ఒక న్యూ హ్యాబిట్, ప్రతిరోజు ఒక న్యూ టాస్క్, ప్రతిరోజు ఒక న్యూ లెర్నింగ్ అనమాట. స్ట్రాంగ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అండ్ రియలైజేషన్ అనేది వచ్చిందనమాట నాకు. సో డే 10కి వచ్చాక చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను, అవుట్ లాగా అనిపించింది అనమాట. థింక్ చేశాను అనమాట, ఇంకా నేను హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా కొత్త థింగ్స్ అనేవి ట్రై చేయాలి అనేది అనుకున్నాను. బట్ అక్కడ ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రియలైజేషన్ అనేది వచ్చిందనమాట నాకు. అదేంటంటే మైక్రో ప్రోగ్రెస్ ఫోకస్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మ్యాసివ్ గోల్స్ గురించి టెన్షన్ పడకుండా స్మాల్ గోల్స్, స్మాల్ విన్స్, చిన్న చిన్న వాటి గురించి ఫోకస్ చేయడం అనమాట. ఇనిషియల్లీ నాకు కూడా అది చాలా సింపుల్ అనిపించింది, బట్ అప్లై చేసిన తర్వాత వాల్యూ అనేది అర్థమైంది అనమాట. దాని తర్వాత నేను స్మాల్ విన్స్ మీద ఫోకస్ పెట్టేస్తే చాలా ఈజీ అయిపోయింది అనమాట. అన్ని థింగ్స్ అనేవి చాలా ఈజీగా అయిపోయినాయి అండ్ నేను చేసే ప్రోగ్రెస్ కూడా చాలా ఎఫెక్టివ్గా అండ్ చాలా డబుల్ అయిందనమాట. యాంగ్జైటీ తగ్గింది, స్ట్రెస్ అనేది తగ్గింది, టు డూ లిస్ట్ కూడా మేనేజబుల్గా అయిపోయినాయి అనమాట. సో లెట్ మీ గివ్ యూ ఏ ఎగ్జాంపుల్. సో మీరు ఏదైనా నోట్స్ అనేది రాస్తున్నారు, ఒక చాప్టర్ అనేది ఈరోజు కంప్లీట్ చేయాలని అనుకున్నారు అనుకోండి. సో అది జరగదనమాట. జస్ట్ ఏమనుకోండి అంటే జస్ట్ ఈరోజు నేను ఒక 10 pages రాయాలి పక్క అని రాసుకోండి. జస్ట్ సింపుల్గా అయిపోతుంది. అదే స్మాల్ విన్ అనమాట. సో చిన్న చిన్న థింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే చిన్న చిన్న థింగ్స్ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీరు ఎక్సైట్మెంట్గా ఉంటారు ఇంకా కంప్లీట్ చేయాలనేది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ రియలైజేషన్ అనమాట. సో ఈ 10 daysలో నాకు స్మాల్ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అర్థమైందనమాట. గ్రోత్ అంటే కంటిన్యూస్లీ స్మాల్ విన్స్ అనమాట. మోర్ కంట్రోల్, లెస్ స్ట్రెస్ అండ్ ఎక్సైట్మెంట్ టు కంటిన్యూ ద ప్రాసెస్. సో మీరు కూడా ఎప్పుడైనా ఓవర్ స్ట్రెస్గా, ఓవర్ కంట్రోల్గా అయిపోయినప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ ద స్మాల్ విన్స్, దట్స్ ఇట్. నౌ గో టు ద కామెంట్స్ అండ్ మీ మైక్రో విన్స్ అనేవి ఏమేమి పెట్టుకున్నారు, మీ మైక్రో గోల్స్ అనేవి ఏమేమి పెట్టుకున్నారు కింద కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను అనమాట. స్టార్ట్ యువర్ జర్నీ విత్ మీ, స్టార్ట్ యువర్ సెల్ఫ్ గ్రోత్ జర్నీ టుడే ఇట్ సెల్ఫ్. ఎనర్జెటిక్గా ఇచ్చిపడేద్దాం అండ్ కంటిన్యూస్గా ముందుకు వెళ్దాం, కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్దాం, ప్రోగ్రెస్ని బీట్ చేద్దాం. అండ్ యా, దట్స్ ఇట్. మనమైతే లేచేసి కొన్ని స్క్రిప్ట్లు రాసేసుకొని అండ్ షార్ట్ వీడియో స్క్రిప్ట్స్ అండ్ లాంగ్ వీడియో స్క్రిప్ట్ కూడా రాసేసి కొన్ని వీడియోలు కూడా షూట్ చేసిన అనమాట. అండ్ సో టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. మార్నింగ్ టిఫిన్ చేసేసి స్టార్ట్ చేసిన. అండ్ మన మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్లో ఫస్ట్ది అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ది రియాక్ట్ ప్రాక్టీస్ చేయాలి. రియాక్ట్ అండ్ పైథాన్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేసేస్తే సో మన ఇంపార్టెంట్ టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. సో లెట్స్ డూ ఇట్, లెట్స్ గో. A few moments later. మన అనదర్ ఇంపార్టెంట్ టాస్క్ రియాక్ట్ నేర్చుకోవడం అండ్ ప్రాక్టీస్ చేయడం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. నవ్ ఇట్స్ గో టు లంచ్. వచ్చిన తర్వాత మిగతా వర్క్స్ ఉన్నాయి అండ్ కొంచెం ఎడిటింగ్ అండ్ ఇంకా వేరే అప్లై అండ్ జాబ్ అప్లికేషన్స్ అప్లై చేయాలన్నమాట. అండ్ అవి చేసేసిన తర్వాత సో బయట రెయిన్ పడుతుంది ఇప్పుడైతే. అండ్ చూద్దాం ఈవినింగ్ వరకు అలా పడకపోతే ఒకవేళ బయటకు వెళ్ళేసి అట్లా జస్ట్ అలా ఒక వాక్ వేద్దాం అండ్ లెట్స్ గో. One eternity later. సో కట్ చేస్తే నైట్కి వచ్చి పడ్డాం అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. అండ్ మన వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకొని కొన్ని ఎడిట్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ 3 వరకల్లా ఒక 10 అప్లికేషన్స్ అనేవి పెట్టినాం, జాబ్ అప్లికేషన్స్. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేసేస్తే అది ఒకటైతే అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు డిన్నర్ చేసేసి ఈ వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. అండ్ యా, సో మన డే అయితే అలా అయిపోయింది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద అప్కమింగ్ డేస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో be energetic and one more thing, don't forget to subscribe, like and share the videos. Yeah, ante. So see you on the next video. Bye.